కంప్యూటర్లు ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఫీల్డ్ లో కూడా కంప్యూటర్ అనేది లేకుండా ఈ రోజు పని జరగటం లేదు. ఏదైనా సరే మనకి ప్రతి చిన్న విషయం కూడా కంప్లీట్ గా కంప్యూటర్ తోనే మనకి లింక్ అయి ఉంటున్నాయి. ఎక్కడైనా సరే మనం ఏ చిన్న పని చేద్దామన్నా సరే కంప్యూటర్ తో సంబంధం లేకుండా మాత్రం మనకి ఆ పని జరగడం లేదు. ఎక్కడైనా మనం ఏదైనా షాప్ కి వెళ్ళినప్పుడు వాడు ఒక బిల్ ఇస్తాడు, అదొక చిన్న కంప్యూటర్. బస్సు ఎక్కామనుకోండి, బస్ లో ఒక టికెట్ ఇస్తారు, ఇప్పుడు కొత్తగా మిషన్స్ వచ్చాయి, సో దాంట్లో ఇచ్చేది అదొక చిన్న కంప్యూటర్. ఇంకా ఎక్కడైనా సరే ఏ హోటల్ కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట కూడా ఈ కంప్యూటర్ల వినియోగం అనేది చాలా ఎక్కువైపోయింది. ఇవి చిన్న చిన్న కంప్యూటర్ అంటే వాటిలో అంత సామర్థ్యం తక్కువ ఉండేటువంటి కంప్యూటర్లు అవన్నీ. ఇలా కాకుండా మిగతా చాలా రంగాల్లో ప్రధానంగా ఏంటంటే ఈ హాస్పిటల్స్ లో పనంతా కూడా మాక్సిమం 90% అంతా కూడా కంప్యూటర్లని బేస్ చేసుకునే జరుగుతుండే. ఏవైనా కొత్త వ్యాధులు ఏమైనా వచ్చినా లేకపోతే ఐడెంటిఫికేషన్ ఏం చేయాలన్నా, డయాగ్నోసిస్ సంబంధించినటువంటి ఏదైనా సరే చేయాలన్నా కంప్యూటర్లే. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైనటువంటి జబ్బుల్ని గుర్తించడంలోనూ ఉపయోగపడతాయి, వాటి తాలూకు ట్రీట్మెంట్ లో కూడా కంప్యూటర్లే ఉపయోగపడతాయి. అలాగే ఇంకా మిగతా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా కంప్యూటర్లు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. మీకు ఏదైనా ఒక హాస్పిటల్కి ఎప్పుడైనా చూడడానికి అని వెళ్తే మీకు అన్ని తెలుస్తుంటాయి. ఏదైనా ఒక ఐసీయూలో చూడండి, చూస్తే దాంట్లో ఏం చేస్తారంటే అన్ని కూడా దాదాపు ఒక కంప్యూటర్ మానిటర్ ఒకటి పెడతారు. ఆ మానిటర్ లో ఆ పేషెంట్ తాలూకు పరిస్థితి ఏంటి, ప్రెసెంట్ కండిషన్ ఏంటి అనేది మనకి కంప్లీట్ గా ఆ మానిటర్ లో కనిపిస్తుంటది. క్షణానికి ముందు అలా ఉండేవి కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బీపీ చూస్తుండే వాళ్ళు, ఇంకా రకరకాలుగా ఇలా అన్ని చేస్తే గానీ ఏంటనే తెలిసేది కాదు. ఇప్పుడు కంప్యూటర్ల వల్ల ఏమైందంటే ప్రతి క్షణానికి అతని బాడీలో ఏ మార్పులు అయితే వస్తున్నాయో అవన్నీ కూడా మనకి క్షణానికి తెలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. మార్పులు అలా జరిగాయి. ఇంకా ఈ చాలా ప్రమాదకరమైనటువంటి డిసీజెస్ ఏమైనా ఉంటే వాటికి ట్రీట్మెంట్ చేయడానికి స్కానింగ్ అంటాం. ఏదైనా హాస్పిటల్ కి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, స్కానింగ్ చేయండి అంటారు. మీకు స్కానింగ్ చేసేది ఏంటి పరికరం, అదొక కంప్యూటర్. ఏం చేస్తుంది, మన శరీరం లోపల ఉండేటువంటి అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి, ఏంటి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది అంతా చెప్పేదంతా కూడా కంప్యూటరే. సో అది కూడా ఒక కంప్యూటర్. ఇంకెలాగా మనం ఏ రంగాన్ని చూసుకున్నా కూడా అన్నమాట. టీచింగ్, మన కాలేజీలకు సంబంధించినటువంటి విషయాలు వచ్చాయనుకోండి, టీచింగ్ కి సంబంధించి ఇప్పుడు అన్ని కాలేజీల్లో కూడా బోధనా పద్ధతులన్నీ మారిపోయి. ఇంతకు ముందంటే చక్కగా వేరే విధంగా చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని కూడా కంప్యూటర్లు కంపల్సరీ. ప్రతి క్లాస్ రూమ్ లో కూడా మనకి ఎలాగైతే ప్రొజెక్టర్స్ ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో ఇప్పుడు టీచింగ్ అంతా కూడా ఆ పద్ధతిలో జరుగుతుంది. సో బోర్డు మీద రాసి చెప్పిన దానికి ఆడియో వీడియో ఫెసిలిటీ ఉండి మనం విన్నదానికి కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో అలాగా ఆ రంగంలో అలాంటి మార్పులన్నీ కంప్యూటర్ లేకుండా ఎక్కడ కూడా ఏ పని జరగడం లేదు. రిజర్వేషన్స్, ట్రైన్స్ కి రిజర్వేషన్ చేసుకుంటూ ఉంటాం, అదంతా కూడా కంప్యూటర్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. అలాగే మిగతా ఏ రిజర్వేషన్స్ అయినా కూడా ట్రైన్స్ కి అలాగే విమానాల ద్వారా వెళ్ళాలనుకున్నప్పుడు వాటికి ఈ రిజర్వేషన్స్ అన్ని కంప్యూటర్లే. ఇంకా ఏ పనైనా సరే మనకి సంబంధించినంత వరకు కంప్యూటర్ లేకుండా ఏ పని ఈ రోజుల్లో జరిగే అవకాశాలు లేవు. సో అన్ని రకాలుగా కంప్యూటర్లు మన జీవన విధానంలో ఒక భాగం అయిపోయాను. ఇవన్నీ కాకుండా ఇంకా చూస్తే పరిశోధనలు, వాతావరణానికి సంబంధించినటువంటి పరిశోధనలు, శాటిలైట్స్ అన్ని పంపిస్తూ ఉంటారు. పేపర్ లో చూస్తారు కదా, కొత్తగా ప్రతి సంవత్సరం కూడా చాలా రకాలైన కొత్త ఉపగ్రహాలన్నీ కూడా తయారు చేసి స్పేస్ లోకి పంపుతా ఉంటారు. అవన్నీ కూడా కంప్యూటర్లు. వాటన్నింటిలోనూ కూడా కంప్యూటర్లు ఉంటాయి. ఆ కంప్యూటర్లు పంపించేటువంటి సమాచారాన్ని ఇక్కడికి క్యాచ్ చేస్తూ ఉంటారు. సో ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే మనకి లేకపోతే మనిషికి సంబంధించినంత వరకు ప్రతి చిన్న విషయము కూడా ఈ రోజుల్లో కంప్యూటర్ తో ముడిపడి ఉన్నదన్నమాట. ఈ అభివృద్ధి అంతా కూడా చాలా షార్ట్ టైమ్ లో వచ్చింది చెప్పాలంటే. దాదాపు ఒక 1900 తీసుకోండి. ఆ తర్వాత అలా కొద్దిగా డెవలప్ అవుతూ వచ్చాయి. అలాగా 50s, 60s, 70s ఇలా వచ్చేటప్పటికి వాటిని ఉపయోగించాలి అనేటువంటి ఒక ఇది పెరిగింది అనమాట. దాని మీద ఇంకా విస్తృతంగా పరిశోధనలన్నీ చేశారు. పెద్ద కంప్యూటర్స్ ఉండేవి. కంప్యూటర్ అని ఇప్పుడు మనం ఇక్కడ అనుకుంటున్నాం, అవి ఇంతగా ముందు కాలంలో ఎలా ఉంటూ ఉండేవండి అంటే ఒక రూమ్ అంత ఉండేది. ఈ రూమ్ అంతా ఎంత అయితే ఉందో ఆ రూమ్ అంతా ఉండేది ఒక కంప్యూటర్. దానికి అన్ని వైర్లు, కనెక్షన్స్, ఏవో రకరకాలైనటువంటి బోర్డులు అవన్నీ కలిపి చేస్తే అంత ఎక్కువగా ఉంటే గానీ అదొక కంప్యూటర్ అని అనిపించుకునేది కదా ఆ రోజులు. తర్వాత దాన్ని ఏం చేశారంటే అలాగా మెల్లిగా తగ్గించుకుంటూ వచ్చారు. మనకి అంటే మీకు వచ్చినంత వరకు అయితే ఇంతకు ముందు ఈ డబ్బా మానిటర్లు ఉండేవి. పెద్ద ఉంటాయి మానిటర్స్, చాలా పెద్దగా ఉంటాయి. మానిటర్ అంటే అక్కడ ఉన్నది అది. ఈ డబ్బా టీవీలు ఉంటాయి కదా మన ఇంట్లో, సో అటువంటి మానిటర్స్ ఉండేవి. చాలా వేగంగా మార్పులు వచ్చాయి, చాలా వేగంగా అనమాట. అవి వచ్చినంతకాలం లేవు, మళ్ళీ వెంటనే ఎల్సిడి మానిటర్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఎల్సిడి మానిటర్. దానికి వెనకాల ఇంకా డబ్బాలాగా ఏం ఉండదు అనమాట, కంప్లీట్గా అంతా ఎల్సిడి.
అది ఆక్యుపై చేసే ప్లేస్ కూడా చాలా తగ్గిపోతుంది. సో ఇలాగ రకరకాలైనటువంటి మార్పులన్నీ కూడా గడిచినటువంటి 30 లేక 40 సంవత్సరాల్లోనే విపరీతమైనటువంటి మార్పులు రావడం జరిగింది. అంతకుముందు కంప్యూటర్లు ఉన్నా కానీ అవంత పరిశోధనలన్నీ ఎక్కువ జరగలేదు. దానివల్ల ఏం జరిగిందంటే అప్పుడు ఇంత వాడకం లేదు. మిగతా అన్ని రకాల పనుల మీద అందరూ ఆధారపడుతూ ఉండేవారు. నాకు తెలిసినంత వరకు ఈ 30-40 సంవత్సరాల్లోనే వీటి తాలూకు డెవలప్మెంట్ అంతా చాలా ఫాస్ట్ గా జరిగింది. ఒక 10-15 ఏళ్ల క్రితం అసలు సెల్ ఫోన్ అనేది లేదు. సెల్ ఫోన్ అనేది వాడుతున్నామనంటే అది కూడా ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ని బేస్ చేసుకుని దాంట్లో ఉండేటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా రూపొందిస్తారు. సెల్ ఫోన్ అని మనం చెప్పుకునేది అంతా కూడా అదొక చిన్న కంప్యూటర్. సో ఈ రోజు సెల్ ఫోన్ అనేది అందరికీ కూడా ఒక వాడుకునేటటువంటి ఒక వస్తువులాగా తయారైంది. అది లేకపోతే రోజు గడవలేని పరిస్థితి అనేది వచ్చింది. సో ఏ అవసరానికైనా సరే సెల్ ఫోన్ అనేది ఈ రోజుల్లో తప్పనిసరి. అది కూడా ఒక చిన్న కంప్యూటర్. సో ఇలాగా ప్రతి దాంట్లోనూ కూడా కంప్యూటర్ అనేది ఒక భాగం అయిపోయింది. 30-40 సంవత్సరాలతో పోలిస్తే అప్పుడుండేటువంటి ప్రజలకి ఇప్పటికీ మనకి కంపారిజన్ చేసుకుంటే వాళ్ళకంటే ఇప్పుడున్న మనమే చాలా ఎక్కువగా కంప్యూటర్ల మీద ఆధారపడి ఉన్నాం. ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక వచ్చేటట్టయితే మొత్తం అక్కడ ఉండే ఇదంతా కూడా సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కంప్యూటర్లు కనుక్కున్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఇంటర్నెట్ అన్నమాట. సో ఇంటర్నెట్ ద్వారా ఏం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, నెట్ కనెక్ట్ అయిన తర్వాత వేరే ఏదో దేశంలో అమెరికాలో ఉంటాడు, లేకపోతే ఎక్కడో ఒకటి జపాన్లో ఉంటాడు, లేకపోతే ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఇంకెక్కడో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న వాళ్ళైనా సరే క్షణాల్లో వాళ్ళతో మనం కాంటాక్ట్లోకి రావచ్చు. అలాగ తయారైంది ఇప్పుడు. అందువల్ల దీన్ని ఏమన్నారంటే గ్లోబల్ విలేజ్ అంటారు. ఎప్పుడైతే కంప్యూటర్లు తర్వాత ఇంటర్నెట్ బాగా వాడకంలోకి వచ్చాయో అప్పుడు దీన్ని ఏమంటున్నారంటే గ్లోబల్ విలేజ్ అని అంటున్నారు. అంతా ఒక గ్రామం. మనం నెల్లిపర్తి వెళ్ళాం, అదొక చిన్న గ్రామం. ఈ కంప్యూటర్లు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఎలా మారిపోయిందంటే ఒక చిన్న గ్రామంలాగా మారిపోయింది. ఇప్పుడు ఆ ఊరు ఉందనుకోండి, దాంట్లో ఎవరినైనా ఒకరిని వెళ్ళి పిలుచుకురా అంటే ఈజీగా మనం వెళ్ళి పిలుచుకొని రావచ్చు. లేకపోతే అవతల వీధిలోకి వెళ్ళి వాళ్ళతో ఒకసారి మీరు మాట్లాడరండి అని అన్నాం అనుకోండి, వెళ్ళి మీరు వెంటనే ఒక 10 నిమిషాల్లో మాట్లాడి రావచ్చు. సో అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ఒకడు ఉన్నాడు, ఎవడో అమెరికాలో ఉన్నవాడితో మాట్లాడాలి, క్షణాల్లో పని. ఇదంతా ఎలా సాధ్యమైందంటే ఇంటర్నెట్ కంప్యూటర్ల వల్ల. అందువల్ల దీన్ని ఏమన్నారంటే గ్లోబల్ విలేజ్గా మారిపోయింది అని అంటున్నారు అన్నమాట. సో ఆ గ్లోబల్ విలేజ్ అంటే ఆ కాన్సెప్ట్ అది. సో అందువల్ల ఈ కంప్యూటర్లు ఏం చేశాయంటే ఎప్పుడైతే వీటి తాలూకు పరిశోధనలు విపరీతంగా జరగడం మొదలెట్టాయో ఇంకా ఫర్దర్గా ఏంటనేది బాగా పరిశోధనలు చేసి ఇంటర్నెట్ కనుక్కున్నారు, ఈమెయిల్స్ పంపించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా అన్నీ చాలా ఎక్కువ వచ్చాయి. అలాగే యూట్యూబ్ అనేది ఒకటి వాడుకలోకి వచ్చింది. ఆ తర్వాత ఇంకా మనం చూసుకుంటే వాట్సాప్ అనేటువంటి ఒక కొత్త అప్లికేషన్స్ అన్నీ వచ్చాయి. ఇంతకుముందు ఏంటంటే ఒక్కొక్క మెసేజ్కి ఒక్కొక్క రూపాయి ఖర్చు అవుతూ ఉండేది, మీకు తెలిసే ఉంటాయి. ఒక మెసేజ్ మనం ఒకరి నుంచి ఒకరికి పంపించాలంటే ₹1 అంతే. పంపించాలి అని అనుకుంటే తప్పనిసరిగా బ్యాలెన్స్ చేసుకుని చేయాలి. తర్వాత దాన్ని ఏం చేశారు, బ్యాలెన్స్ తగ్గించుకుంటూ వచ్చారు, మెసేజ్ బ్యాలెన్స్ అని పెట్టారు. సో ఒక్కో మెసేజ్కి ఒక 5 పైసలు లేకపోతే 10 పైసలు ఎంతో పెట్టారు. లేకపోతే ఇంకా ఎక్కువ రెగ్యులర్గా ప్రతిరోజు చాటింగ్ చేసుకుంటారు అని అంటే దానికి కొంత అన్లిమిటెడ్ ప్యాకేజ్ దానికి కూడా పెట్టారు. సో ఇలాగా రకరకాలైనటువంటి మార్పులన్నీ వచ్చేసి దానికి సంబంధించినటువంటి ప్యాకేజీలతో కంపెనీలన్నీ కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు ఇంత ఇదిగా ఉండేది కాదు, ఎందుకంటే మాకు తెలుసు అప్పుడు కంప్యూటర్లు లేకపోతే సెల్ ఫోన్లు రాకముందు ఎలా ఉండేది అనేది మాకు తెలుసు, వచ్చిన తర్వాత ఎలా ఉందనేది కూడా తెలుసు. సో సెల్ ఫోన్ వాడకం అనేది మొట్టమొదట్లో అయితే చాలా ఎవరో కొద్దిమంది మాత్రమే వాడుతూ ఉండేవాళ్ళు అన్నమాట. ఎవరైనా బస్సులో వెళ్తున్నప్పుడు ఎవరైనా సెల్ ఫోన్ రింగ్ అయిందనుకోండి, అందరూ వాళ్ళ వైపు చూస్తుండేవారు, ఏంటి విచిత్రంగా ఏదో రింగ్ అవుతుందని చెప్పి. ఆ ఫోన్ ఉన్నవాడు కూడా అలాగే, ఎవరి దగ్గర లేదు నా దగ్గరే సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి వాడు కూడా అలాగే వాడుతూ ఉండేవారు. సో ఒకప్పుడు అలాగ ఉండేదన్నమాట. ఈరోజు అలాగేం కాదు, సెల్ ఫోన్లు ఎవరి దగ్గరైనా ఉంటున్నాయి. మామూలుగా ఏదైనా ఒక చిన్న పని చేసుకునే వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. వాళ్ళు వీళ్ళు అనేటువంటి ఏమీ ఇది లేదు, ఎందుకంటే రేట్స్ కూడా బాగా తగ్గిపోయి అందరికీ వాడకంలోకి వచ్చింది. దీని అంతటికీ కారణం ఏంటంటే ఈ కంప్యూటర్లు విపరీతంగా అభివృద్ధి చెందడం, లేకపోతే కంప్యూటర్ రంగం అనేది
బాగా అభివృద్ధి చెందడం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయి. లేకపోతే లేదు. ఫోన్ చేస్తున్నాం, మధ్యలో కనెక్షన్ ఏం లేదు, అదర్ ఫోన్ ఉంటుంది, వేరే ఎక్కడో ఉంటారు, వాళ్ళకి ఒక మనం క్లిక్ చేసినంత మాత్రంలో వాళ్ళతో మనం మాట్లాడగలుగుతున్నాం. ఎలా మాట్లాడగలుగుతున్నాం, ఇవన్నీ ఎలా వెళ్తున్నాయి తరంగాల రూపంలో, ఈ మాటలన్నీ కూడా వెళ్ళి వాళ్ళకి ఎలా క్షణాల్లో ఒక సెకండ్ కూడా తేడా లేకుండా ఎలా వాళ్ళకి వినిపిస్తున్నాయి అంటే అదంతా కూడా టెక్నాలజీ ఎలాగా అభివృద్ధి చెందింది. ఇలా మాట్లాడుకోవడం ఇబ్బంది అయితే చాటింగ్, దాన్ని చాట్ చేసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అప్లికేషన్స్, మనం పంపిన మెసేజ్లన్నీ వాళ్ళకి చేరుతుంటే వాళ్ళు పంపినవన్నీ కూడా మనకి చేరుతుంటాయి. ఈ మధ్యలో ఎలాంటి కనెక్టివిటీ కూడా ఉండదు, ఉండదు. అందుకే దాన్ని సెల్ అని అన్నారు. సెల్ అని అంటే జనరల్గా ఏంటంటే అది ఒక ఇదనమాట. జనరల్గా దీన్ని అనేక సెల్స్ సముదాయం కాబట్టి దీన్ని సెల్ అని పిలుస్తున్నారు. ఒక టవర్ ఉంటుంది, టవర్ దగ్గర దాని సరౌండింగ్ ఏరియాని అంతటినీ కూడా కలిపి ఒక సెల్ అని అంటారు. అది ఎంతవరకు అయితే దాని సిగ్నల్ చూస్తున్నాయో అంతవరకు ఏరియా, మళ్ళీ రెండో సిగ్నల్ ఉండేటువంటి ఏరియా దాన్ని మళ్ళీ కవర్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ ఒక సెల్, ఇక్కడ ఒక సెల్. సో దానివల్ల మనకి ఫోన్కి ఏమని పెట్టారంటే సెల్ ఫోన్ అనేటువంటి పేరు పెట్టారు. సో ఇవన్నీ కూడా అంటే ఇలా చెప్పుకోవాలంటే ఈ రంగం గురించి చెప్పుకోవాలనుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ప్రధానంగా చూసుకోవాలనుకుంటే అన్ని రంగాలు మనకు సంబంధించినటువంటి రెగ్యులర్గా మనకు ఉపయోగపడేటువంటి ప్రతి రంగంలోనూ కూడా కంప్యూటర్ అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ఎలా జరిగిందంటే కంప్యూటర్ లేకపోతే ఏమీ జరగదు అనేటువంటి స్థాయికి మనం చేరుకున్నాం అన్నమాట. అది ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది కూడా. ఎందుకంటే బాగా మంచి టెక్నాలజీ తాలూకు ఫలాలన్నీ కూడా మనం ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ సెల్ ఫోన్స్ ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందు లేవు. 10-15 ఏళ్ల క్రితం కనుక చూసేటట్టయితే ఏమీ లేవు. అంటే అప్పుడు ఉండేటటువంటి ఆ జనరేషన్స్కి ఆ అదృష్టం లేదని. సో సైంటిఫిక్గా చాలా ఎక్కువ వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ తాలూకు ఫలాలన్నీ కూడా ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్స్ అనుభవిస్తున్నాయి. ఇంతకుముందు ఉండే వాళ్ళకి అవకాశం లేదు. సో ఈ డెవలప్మెంట్ అంతా కూడా చాలా వరకు మంచి చేస్తుంది. దాన్ని సరిగ్గా కనుక మనం ఉపయోగించుకోకపోతే దాంట్లో చాలా చెడు కూడా జరుగుతుంది. ఇప్పుడుండే జనరేషన్స్ అన్నీ దాన్ని ఫేస్ చేస్తున్నాయి. ఎక్కువగా ఉపయోగించడం, అవసరానికి మించి వాడుతూ ఉండడం. ఎందుకు వాడాలో దానికోసం వాడకుండా ఫోన్ ఉంటుంది, ఫోన్ని మనం ఇంటి దగ్గర పేరెంట్స్తో మాట్లాడడానికి మనం వాడం. దాని రకరకాల అందులో ఎక్కడెక్కడో ఏవేవో ఉంటే అవన్నీ కూడా చూసుకోవడానికి ఉపయోగిస్తుంటారు సాధారణంగా. సో దాని ఉపయోగం అక్కడ మిస్ అయిందనమాట. టెక్నాలజీ తాలూకు వైఫల్యం అయిపోయింది. లేకపోతే నువ్వేం చేస్తావు, సెల్ ఫోన్ ఉంది కాబట్టి దాన్ని కేవలం మాట్లాడడానికి నువ్వు ఉపయోగించుకుంటూ ఉంటావు. సో అలాగ కొంత మంచి చేస్తుంది, చాలా వరకు చెడ్డ కూడా చేస్తుంది అనమాట. అలాగని టెక్నాలజీని డెవలప్ అవ్వద్దు అని మనం చెప్పలేము, అయ్యిందాన్ని మనం అవ్వకుండా ఆపలేము కూడా. సో ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయి. సో ఏదైనా సరే వీటంతటికీ కూడా మూల కారణం ఏంటంటే కంప్యూటర్లు అనేవి కొత్తగా కనుక్కున్నారు అంతే. ఇంతకు ముందు ఉన్నదేం కాదు. 2 రకాలు ఉంటాయి మనకి ఎప్పుడు కూడా, అన్నీ 2 రకాలు ఉంటాయి. ఏంటంటే ఒకదాన్నేమో డిస్కవరీ అని అంటారు, ఇంకొక దాన్నేమో ఇన్వెన్షన్ అంటారు. ఇన్వెంట్ చేయడం 2 రకాలు ఉంటాయి. ఆల్రెడీ ఉన్నదాన్ని ఎప్పుడో ఇంకా అది ఎప్పటి నుంచో ఉంది. సపోజ్ ఏదో ఒక ఇండియా ఉందనుకోండి, ఎక్కడో ఉంది, దాన్ని ఎవరో ఒకరు ఏదో పడవల మీద ప్రయాణం చేసి వచ్చి ఎక్కడో వచ్చి ఇక్కడ ఉంది అనే దాన్ని కనుక్కున్నారనుకోండి, దాన్ని ఏమంటారంటే డిస్కవరీ అని అంటారు. ఇది మీకు 10వ తరగతిలో కూడా చెప్తుంటారు. ఆల్రెడీ ఉన్నదాన్ని. ఇప్పుడు కంప్యూటర్ ఒక 1500 సంవత్సరాల క్రితం లేకపోతే ఎప్పుడో లేదు. 1500 అంటే ఒక 100 ఏళ్ళ క్రితం లేదు, లేకపోతే 200 ఏళ్ల క్రితం అది లేదు. అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేసి దాన్ని కనుక్కున్నారు అంటే ఇన్వెంట్ చేసినట్టు. 2 తేడాలు అనమాట. రెండింటికి మాటలకి అర్థం ఒకటే. డిస్కవరీ అంటే ఉన్నదాన్ని కనుక్కోవడం, ఇన్వెన్షన్ అంటే ఏంటంటే లేనిదాన్ని కనుక్కోవడం. సో ఈ కంప్యూటర్ అనేది లేదు ఇంతకుముందు ఎప్పుడు కూడా. ఎవరో కొంతమంది మేధావులందరూ కూడా ఆలోచించి అలా ఒకదాని తర్వాత ఒకటి ఒక 100 ఏళ్ళు ఒక 50 ఏళ్ళు ఎవరో ఒక సైంటిస్ట్ ఒక ప్రయోగం చేస్తాడు. అతని టైం అయిపోగానే అతను ఎప్పుడు చనిపోవడం ఏదో జరుగుతుంది. ఆ ప్రయోగాలన్నీ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని మరొక సైంటిస్ట్ ఏదో దేశంలో ఇవన్నీ చేసి మరో ప్రయోగం చేస్తాడు. అతను కొంతకాలం చేసిన తర్వాత అతను అయిపోతాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దేశంలో ఇంకో ప్రయోగం జరుగుతుంది. అంటే ఇలాగ అవుద్ది అనమాట. ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కోవడం ఎలా జరుగుతుందంటే ఇలా ఒకేసారి ఉన్నట్టుండి సడన్గా కంప్యూటర్ కనుక్కోవడం అలాగేం జరగదు.
ప్రయోగాలు అలా చేస్తూ ఉంటారు. ఇండియాలో ఒకటి చేస్తే జపాన్లో ఒకటి చేస్తుంటాడు, ఇంకా చైనాలో ఇంకొకటి ప్రయోగం చేస్తుంటాడు, ఇంకా వేరే కంట్రీలో మరొకటి ప్రయోగం చేస్తూ ఉంటాడు. సో ఇలా ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ ప్రయోగాలన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళందరూ మీట్ అయ్యి వాళ్ళ ప్రయోగాల తాలూకు రిజల్ట్ అంతా కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ప్రయోగాలు చేయడం మొదలు పెడుతుంటారు. మళ్ళీ కొత్త జనరేషన్ వస్తుంటుంది, వాళ్ళు మళ్ళీ అందులో ఇన్వాల్వ్ అవుతుంటారు. సో ఇలా రకరకాల సైంటిస్టులు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కొత్త కొత్త విషయాలన్నీ కూడా కనిపెడుతూ ఉంటారు. ఒకసారి కనిపెట్టినంత మాత్రాన ఏదైపోదు, కంప్యూటర్ అని ఉంది, దాంట్లో ఎన్నో చాలా రకాలైనటువంటి భాగాల సముదాయం అది. సో అందులో ప్రతి చిన్న భాగాన్ని ఎవరో ఒకరు కనుక్కునే ఉంటారు. ప్రయోగాలు చేసి దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ముందుగా ప్రయోగాల తాలూకు రిజల్ట్ని బట్టి దాంట్లో ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మనకు కనబడుతున్నవన్నీ కంప్యూటర్లు కావచ్చు, లేకపోతే ఏది కావచ్చు, ఏదైనా కూడా దీని వెనకాల చాలామంది సైంటిస్టుల కృషి అనేది ఉంటుంది, లేకుండా అవ్వదు. మన పాత ఇవన్నీ కూడా ఈ జనరేషన్స్ అన్నీ చూస్తే ఇప్పుడుండేటువంటి ప్రజెంట్ జనరేషన్కే ఈ కంప్యూటర్స్ సంబంధించినటువంటి పూర్తి ఫలితాలు అందుతున్నాయని మనం చెప్పొచ్చు. ప్రతిరోజుకి టెక్నాలజీ మారిపోతుంది, ప్రతి రోజుకి కూడా టెక్నాలజీ మారిపోతుంది. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందంటే సెల్ ఫోన్లు చూసుకోండి, ఒక 1 year బ్యాక్ ఉండేటువంటి సెల్ ఫోన్లు చూడండి, ఇప్పుడు ఉండేటువంటి సెల్ ఫోన్లు చూడండి. సో టెక్నాలజీలో మార్పులు, చిన్న చిన్న ఫోన్లు వాడుతుండేవారు ఇంతకుముందు, ఆ చిన్న ఫోన్లు అయిపోయి మామూలు ఫోన్లే, తర్వాత ఈ మాత్రం పెద్ద ఫోన్లు అన్నీ వచ్చాయి, కంప్యూటర్లే డైరెక్ట్గా చిన్న ఫోన్లుగా మారిపోయాయి. సో టెక్నాలజీ అలాగా మారిపోతూ వస్తుందన్నమాట. సో ముందు ఈ రూమ్ అంతా పెద్ద కంప్యూటర్లు ఉండేవి. ఈ రూమ్లో ఎంతైతే పడతాయి అన్ని మెషిన్లు, వైర్లు, రకరకాల బోర్డులు ఇవన్నీ కలిపితే ఒక కంప్యూటర్ అయ్యేదన్నమాట. ఇప్పుడు చిన్న కంప్యూటర్ ఏ పని అయితే చేస్తుందో ఆ రూమ్లో ఉండేటువంటి పరికరాలన్నీ కూడా వాటిని అన్నిటినీ ఒకసారిగా పని చేయిస్తే ఆ పని చేసేవి. తర్వాత ఏమైంది, రూమ్ అంత ఉండేదాన్ని మరీ చిన్న సైజుకి వచ్చాయి. ఈ డబ్బా కంప్యూటర్ లాంటివి మానిటర్లు తయారు చేసుకుని వాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అదొక 10-15 ఏళ్ళు నడిచిన తర్వాత ఎల్సిడి మానిటర్లు వచ్చాయి, ఇంకా మరింత సైజు కొంతగా బాగా తక్కువైపోయింది. ఆ తర్వాత ఏమొచ్చాయి, ఇలా ఎక్కడో ఒక దగ్గరే కూర్చొని చేయాలి ఈ కంప్యూటర్ అయితే. ఇప్పుడు ఇక్కడ ఉండే కంప్యూటర్ అయితే ఎక్కడో ఒక దగ్గరే కూర్చొని చేయాలి, ఎక్కడ పెడితే అక్కడ తీసుకెళ్ళడానికి కుదరదు, కాబట్టి అలా తయారు చేయాలి. వెంటనే ల్యాప్టాప్లు కొనుక్కున్నారు. ల్యాప్టాప్లో ఇంకేం లేదు, మనం ఎక్కడికైనా దాన్ని మనతో పాటు తీసుకెళ్ళొచ్చు, దాని ఛార్జింగ్ అవుతుంది, ఛార్జింగ్ అయిపోయినంత వరకు మనం దాంతో పని చేసుకోవచ్చు, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుని చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఫీల్డ్కి తీసుకెళ్ళాలంటే ఫీల్డ్కి తీసుకెళ్ళొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళి దాంతో పని చేయించుకోవచ్చు. సో అప్పుడు ఆ విధంగా ఆలోచిస్తే ల్యాప్టాప్ వచ్చింది. ల్యాప్టాప్ అయిపోయిన తర్వాత ఏమైంది, ఇది మరి చాలా బరువుగా ఉంది, ఒక 3 కేజీలు 4 కేజీలు బరువు ఉంటుంది, ప్రతిసారి అంత దూరం తీసుకెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మళ్ళీ సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్న తర్వాత అవి ఎలా మారిపోయి చిన్న ట్యాబ్లా మారిపోయి, ట్యాబ్ తెలుసు కదా, చిన్న సైజ్ కంప్యూటర్ అన్నమాట, ట్యాబ్ లాగా మారిపోయి అది కూడా పెద్దగానే అనిపించింది. ప్రయోగాలు చేస్తున్న తర్వాత ఏంటంటే తర్వాత అవి కూడా పెద్దగానే, ట్యాబ్ కూడా చాలా పెద్దగా ఉంది, ఇది ఎక్కడ పెడితే అక్కడ తీసుకెళ్ళలేము, పాకెట్లో పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే సైజు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మామూలుగా సెపరేట్గా తీసుకుని వెళ్ళాలి, పాకెట్లో తీసుకెళ్ళడం కుదరదని మళ్ళీ ఇంకా కంటిన్యూగా పరిశోధనలు చేసిన తర్వాత కంప్యూటర్లు ఎలా మార్చారు, ఇప్పుడు ఈ టైప్లో మార్చారు. దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే ఒక మినీ కంప్యూటర్ అని మనం అనుకోవచ్చు. దీంట్లో కంప్యూటర్కి ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా దీనికి ఉంటాయి. కంప్యూటర్లో మనం ఏ పనులు అయితే మనం చేసుకోగలమో అవన్నీ ఉంటాయి. సైజు మారిపోయింది, పాకెట్లోకి పట్టేటువంటి సైజుకి మార్చేశారు. సో ఇదంతా దేనివల్ల సాధ్యం అవుతుందంటే టెక్నాలజీలో ఎప్పటికప్పుడు కొత్త పరిశోధనలు చేయడం, కాంపిటీషన్ విపరీతంగా పెరగడం వల్ల ఇలాంటి మార్పులన్నీ కూడా మనం ఈరోజు చూస్తున్నాం అన్నమాట. ఈ రూమ్ అంత ఉండేటువంటి ఒక చిన్న కంప్యూటర్ ఏంటి, బిల్లా పాకెట్లో ఇమిడిపోయేటువంటి చిన్న కంప్యూటర్లు ఏంటి అంటే డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది అనేది మీకు చెప్తున్నాను అన్నమాట. సో ఇలా మారిపోయి ఈరోజు ఇంకా రేపు వచ్చేటప్పుడు, ఇంకా వచ్చే కాలంలో కానీ వచ్చే 2-3 సంవత్సరాలు లేకపోతే 5-6 ఏళ్ళు గడిచేటప్పటికి ఇంకా చాలా ఎక్కువ మార్పులు ఈ రంగాల్లో వచ్చేస్తాయన్నమాట. సో ఇలాగా ఈ గడిచినటువంటి 30-40 ఏళ్ళలో ఈ కంప్యూటర్ల తాలూకు అభివృద్ధి అనేది చాలా వేగంగా ఉంది. ఇంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే చాలా వేగంగా ఉంది. ఇప్పుడు ఈ కంప్యూటర్ ఈ రోజుకి లేటెస్ట్ అనుకోండి, లేకపోతే ఈ ఫోన్ ఈ రోజుకి లేటెస్ట్ అనుకోండి, మరొక 2-3 నెలల్లో ఇది దీని తాలూకు పని అయిపోతుంది,
ఇంకా మార్కెట్లో దీన్ని ఎవడు కొండు. కొత్త ఫీచర్స్ కొత్త ఆప్షన్స్ ఉంటేనే కానీ మళ్ళీ దీన్ని కొనుగోలు చేయరు. సో ఇలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ ఎలా ఉంది. ప్రజెంట్ జనరేషన్స్ కూడా అలాగే ఆలోచిస్తున్నాయి. కొత్తదనం ఏదో కావాలి, ఏదో ఒకటి కొత్తగా ఉంటేనే కానీ కొనుగోలు చేసే అవకాశం లేదు. కోట్ల రూపాయలు పెట్టి కంపెనీలన్నీ కూడా మూతపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు అందించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మనకి జరుగుతున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి విషయం ఇది. అందువల్ల ఎప్పటికప్పుడు ప్రతి నెల 2 నెలలకి ఒక్కొక్కసారి కొత్త కొత్త ఆప్షన్స్లో సెల్ ఫోన్లు రిలీజ్ అవుతూనే ఉంటాయి. బాగా నడిచినటువంటి కంపెనీలు బాగా నడుస్తూ ఉంటాయి. ఆప్షన్స్ సరిగ్గా లేకుండా ఉండి ఏమైనా ఉంటే కనుక వాళ్ళని ఎవరు కొనరు, మళ్ళీ అంతే మూతపడుతూ ఉంటాయి. టెక్నాలజీని ఎంత చక్కగా మనం అందించగలిగితే అంత చక్కగా ఆ కంపెనీలు సక్సెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే ఈ కంప్యూటర్లు ఎప్పుడైతే మొదలు పెట్టారో అన్ని రకరకాల ప్రయోగాలు చేసి కంప్యూటర్లను ఎప్పుడైతే కనుక్కోవడం జరిగిందో ఆ తర్వాత ఈ పరిశోధనలన్నీ కూడా చాలా వేగవంతమయ్యాయి. ఇంకా ఏదో చేయొచ్చు అనేటువంటి తపన సైంటిస్టులకు ఉండడం వల్ల ఈ కొత్త ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. దీని వెనకాల ఎంతోమంది ఉంటారు. ఈ యొక్క కంప్యూటర్ కానీ ఒక సెల్ ఫోన్ కానీ అంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి, లేకపోతే ఏమో వస్తాయి, సాఫ్ట్వేర్ అమ్ముకుంటారు, వస్తాయి డబ్బులు, ఇవన్నీ తర్వాత విషయం. కానీ ఏదైనా వర్క్ చేయడానికి చాలామంది వెనకాల ఉండి చేస్తాను కానీ అవి కంప్లీట్ అవ్వవు అన్నమాట. సో ఎంతమంది చేసినా దాని తాలూకు రిజల్ట్ని మనం ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ అన్నీ కూడా అనుభవిస్తున్నాయని మనం చెప్పొచ్చు. దీని అంతటికీ స్టార్టింగ్ ఏంటంటే కంప్యూటర్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ప్రపంచం యొక్క గతి కంప్లీట్గా మారిపోయింది. లేకపోతే మనం ఇప్పుడు అమెరికాలో ఉన్నవాడితో మనం వెంటనే మాట్లాడలేము, చాట్ చేయలేము, మాట్లాడలేము, ఏమీ చేయలేము. అమెరికా వెళ్ళి మాట్లాడితే కానీ కుదరదు అనమాట. లేకపోతే ఫోన్స్ ఉండేవి ఇంతకుముందు. ఫోన్ ఎక్కడ ఉంటాయి, కనెక్టివిటీ ఉంటేనే ఫోన్ అనమాట. ఎక్కడైనా పొరపాటున కట్ అయిందంటే మనం మాట్లాడే అవకాశం ఉండేది కాదు. సో ఆ ఫోన్లతోనే పాతకాలంలో ఉండేవాళ్ళం. అది ఇప్పుడు ఎలా మారిపోయిందంటే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మరింతగా మారిపోవడం జరిగింది. సో ఇవన్నీ బ్రీఫ్గా చెప్పుకుంటే ఇవన్నీ డెవలప్మెంట్స్. కంప్యూటర్స్ గురించి మనం చెప్పుకుంటాం కాబట్టి ఎలా వచ్చింది అసలు కంప్యూటర్, ఎలా వచ్చినటువంటి కంప్యూటర్ ఈరోజు ఎలా ఉంది అనేది దీంట్లో చెప్తున్నాం. ఇది మనం క్యాచ్ చేయాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి అవసరమే. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా మనకి కంప్యూటర్ లేకుండా పని అవ్వదు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కంప్యూటర్స్ గురించి ఇది కొంచెం బ్రీఫ్గా ఇంట్రడక్షన్. దీనికి మన చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. కంప్యూటర్లకి క్యాలిక్యులేటర్కి తేడా ఏంటి, కంప్యూటర్కి టైప్ రైటర్కి తేడా ఏంటి, కంప్యూటర్కి మనిషికి తేడా ఏంటి, ఇది అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరమేం లేదు. కానీ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి, లేకపోతే టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి అసలు మనం ఎక్కడున్నాం, మన ముందు తరాల వాళ్ళు ఎక్కడుండేవాళ్ళు అనేది కొంచెం మీకు తెలియడం కోసం ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. అంటే మీకు తెలియకపోవడం వల్ల ఎప్పుడు ప్రపంచం ఇలాగే ఉందని మాత్రం అనుకోకండి. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఒక ఫోన్ చేయాలి అని అంటే దానికోసం మామూలు ల్యాండ్లైన్ నుంచి ఫోన్లు చేసుకుంటూ ఉండేవారు ఇంతకుముందు. అది బాగా ఆ రోజుల్లో బాగా అడ్వాన్స్డ్ అనమాట. ల్యాండ్లైన్ ఒక ఇంట్లో ఉంది అని అంటే వాళ్ళు బాగా చాలా మంచి ఫ్యామిలీ, అంటే రిచ్ ఫ్యామిలీ అని అర్థం. ల్యాండ్లైన్ ఉంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ కింద లెక్క ఆ రోజుల్లో. ఆ రోజులంటే ఏదో 60-70 సంవత్సరాలు అనుకోకండి, కనీసం ఒక 10-15 సంవత్సరాలు లేకపోతే 20 ఏళ్ళు బ్యాక్కి మనం చూస్తే ల్యాండ్లైన్ ఉండడం అనేది చాలా గొప్ప. సో అలా ఉంటుండేవి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెల్ ఫోనే ఉంటుంది. నెల్లిపర్తిలో చూసారనుకోండి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెల్ ఫోనే ఉంటాయి. ఎక్కడైనా మీరు చూడవచ్చు. సో టెక్నాలజీ అభివృద్ధి చెంది అందరికీ అందుబాటులోకి రావడం అందరికీ మంచిదే. కానీ దానివల్ల వచ్చినటువంటి నష్టాల వల్లే చాలా తేడాలు జరుగుతున్నాయి అన్నమాట. సో మనకి ఇక్కడ డిఫరెన్సెస్ ఇచ్చారు కంప్యూటర్కి క్యాలిక్యులేటర్కి. మనకు తెలిసిందే కంప్యూటర్ అంటే దాంట్లో మెమరీ ఉంటుంది కాబట్టి ఎక్కువ సమాచారాన్ని మనం అందులో స్టోర్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనం దాంతో ఏవైనా చేయొచ్చు, లెక్కలు చేయొచ్చు, ఏదైనా డేటా అందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి పనులన్నీ కూడా దాన్ని ఉపయోగించేయచ్చు. క్యాలిక్యులేటర్ అలా కాదు, కేవలం మన లెక్క, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు ఇలాంటివి ఏదైనా అందులో మాత్రం మనం చేయగలం అంతే. అంటే డిఫరెన్సెస్ ఇచ్చారు దానికి దీనికి తేడా ఏంటనేది. డేటా ఏది కూడా దాంట్లో స్టోర్ చేయబడదు క్యాలిక్యులేటర్లో. కంప్యూటర్లో మనం ఎంత డేటానైనా పెట్టుకోవచ్చు. అలాగే కంప్యూటర్కి టైప్ రైటర్కి తేడా. టైప్ మెషిన్ చూసారా ఎప్పుడైనా?
టైప్ మిషన్లో ఉండేవి ఇంతకుముందు. ఒక 10-15 ఏళ్ల క్రితం టైప్ మిషన్స్ అని ఉండి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కూడా అందరూ టైప్ చేస్తుంటారు. లోయరు హయ్యర్ అని అవన్నీ కూడా పాస్ అవుతూ ఉంటారు. అది కూడా క్వాలిఫికేషన్ అవసరం ఉద్యోగాలు రావడానికి. సో టైప్ మిషన్స్ అని ఉండేవి. టైప్ మిషన్ కేవలం అందులో ఏంటంటే మనం మ్యాటర్ చూసి టైప్ చేస్తే పేపర్ మీద ప్రింట్ అవుతూ ఉంటుంది. ఈ కంప్యూటర్లు అలా కాదు, మనం దాంట్లో టైప్ చేయొచ్చు. మనం చేసినటువంటి సమాచారాన్ని ఎన్ని పేజీలు కావాలంటే అన్ని పేజీలు దాంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలి అని అనుకుంటే మళ్ళీ మనం దాన్ని తీసుకోవచ్చు. టైప్ మిషన్లు అలా కాదు, ఒకసారి మనం టైప్ చేస్తే పేపర్ బయటకు వచ్చేది అంతే. ఎప్పుడు పెడితే అప్పుడు కావాలి అని అంటే అందులో నుంచి రాదు. సో ఇలా చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. అలాగే కంప్యూటర్కి మనిషికి తేడా ఇచ్చారు. కంప్యూటర్ అనేది ఒక యంత్రం, మనిషి ఏమో ఒక ప్రాణి. ఎక్కువసేపు మనిషి పని చేయలేడు. కంప్యూటర్కి అలా కాదు, కొన్ని గంటల పాటు మనం అలా వర్క్ చేస్తున్నా సరే అవేమి పాడవు, అలా వర్క్ చేస్తూనే ఉంటాయి. కొన్ని గంటలు నాన్ స్టాప్గా పనిచేసినా కూడా కంప్యూటర్లు అలాగా పనిచేస్తూనే ఉంటాయి. మనిషి అలా కాదు, కొంచెం పని చేసేటప్పటికల్లా అలసట వస్తుంది, విసుగు వస్తుంది, ఎక్కువసేపు చేయలేం, మళ్ళీ రిఫ్రెష్ అవ్వాలి, తర్వాత చేయాలి. కంప్యూటర్లకు అదేమి ఉండదు, ఎంతసేపు అయినా అవి కంటిన్యూగా పని చేయగలుగుతూనే ఉంటాయి. కంప్యూటర్ పని చేయాలంటే కరెంట్ ఉండాలి, మనిషికి అదేం అవసరం లేదు, కరెంట్ అవసరం. డిఫరెన్సెస్ రెండింటికి కూడా ఇలా ఉంటాయని మనకు దీంట్లో చెప్పారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్స్ అనేది ఇప్పుడు మీరు ఎప్పుడు ఏ ఉద్యోగానికి వెళ్ళినా సరే, రేపు ఉదయం బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వాలి అని అంటే మొట్టమొదటి అడిగేది ఏంటంటే నీకు కంప్యూటర్ పరిచయం ఉందా లేదా. కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ అనమాట. ఇంక అందులో మొహమాటం ఏం లేదు. ఇంకా నువ్వు ఎక్కడ నేర్చుకుంటావు, ఇక్కడ మేము చెప్పింది నేర్చుతావా, లేకపోతే నువ్వు బయటికి వెళ్ళి వెంటనే చేరుతావా, అదంతా మాకు అనవసరం. నీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా రాదా. కంప్యూటర్ ఆపరేట్ చేయడం అంటే నీ అంతగా నువ్వు దాన్ని ఆన్ చేయగలవా లేదా, అది చాలా ఇంపార్టెంట్. గత బ్యాచ్ల్లో మేము చెప్పింది ఏంటంటే అసలు కంప్యూటర్ అనేది ఏ విధంగా మనం ఆన్ చేయాలి, ఆన్ చేసిన తర్వాత దాంతో మినిమం వర్క్ ఎలా చేయాలి అనేది చెప్పడం జరిగింది. సో అది ఇంపార్టెంట్. తర్వాత నువ్వు ఏ కోర్సులు నేర్చుకుంటావు ఏంటనేది నీ దీని మీద ఆధారపడి ఉంటుందన్న. సో కంప్యూటర్లో అసలు మినిమం మనం ఏం చేయగలం, లేకపోతే కనీసం కొంతైనా మనం చేయగలిగి ఉండాలి. అది ఈ రోజుల్లో రిక్వైర్మెంట్. లేకపోతే అసలు ఎవరు కూడా తీసుకోరు. నీ రెజ్యూమ్లో కూడా తప్పనిసరిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేదే వాళ్ళు చూస్తారు. నీకు కనీసం మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా. ఎంఎస్ ఆఫీస్ కానీ మినిమం ఎంఎస్ ఆఫీస్ అంటారు, అదేంటనేది నేను చెప్తాను తర్వాత. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా అత్యవసరం. అవసరం కూడా కాదు, అత్యవసరం. మీరు ఒకవేళ వెంటనే ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత అగ్రిసెట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా ఒక కంప్యూటర్ సెంటర్లో జాయిన్ అయిపోవడమే. కోర్సులు ఉంటాయి, ఒక 500 రూపీస్ ఎంతో పెడుతుంటారు వాళ్ళు. నెల 2 నెలలు ఉంటాయి, రోజుకు గంట చొప్పున మీకు పాఠాలు చెప్తుంటారు. బేసిక్స్ అన్నీ రావాలి. కంప్యూటర్ ఆన్ చేసి మీ అంతగా పని చేసేసి ఏదైనా ఒక లెటర్ ఇస్తే మీ అంతగా మీరు టైప్ చేసేసి దాన్ని ఎక్కడో దగ్గర స్టోర్ చేసి మీ అంతగా మీరు దాన్ని మళ్ళీ షట్ డౌన్ చేయగలిగా ఉండాలి. అదే కంప్యూటర్ని ఆపరేట్ చేయడం, అంతకన్నా ఏం లేదు. ఆ తర్వాత మీ ఇంట్రెస్ట్ కొద్ది దాని మీద రకరకాల ప్రయోగాలు చేయొచ్చు, కొత్త కోర్సులు నేర్చుకోవచ్చు, అన్నీ చేసి ఆ తర్వాత అందువల్ల ఏంటంటే కంప్యూటర్ అనేది తప్పనిసరి. మీకు ఎక్కడ నేర్చుకుంటారనేది నాకు అనవసరం, బేసిక్స్ మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అసలు కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ ఎలాగా డెవలప్ అయ్యింది, దాంట్లో ఉండేటువంటి క్లాసిఫికేషన్ ఏంటి, అవన్నీ కూడా నేను చెప్తాను ఇక్కడ. తర్వాత మీరు బయటకు వెళ్ళిన తర్వాత అయినా సరే కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనకి ఎందుకులే అవసరం ఉంటుందా ఉండదా అని మాత్రం వదిలేయకూడదు. చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదే అలవాటు అవుతుంది. సో ఇది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ అనమాట. సో తప్పనిసరిగా మీరు కంప్యూటర్ అనేది వెంటనే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 15 ఏళ్ల క్రితం అసలు సెల్ ఫోన్ అనేది లేదు. సెల్ ఫోన్ అనేది వాడుతున్నామనంటే అది కూడా ఒక కంప్యూటర్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని దాంట్లో ఉండేటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా రూపొందిస్తారు. సెల్ ఫోన్ అని మనం చెప్పుకునేది అంతా కూడా అదొక చిన్న కంప్యూటర్. సో ఈరోజు సెల్ ఫోన్ అనేది అందరికీ కూడా ఒక వాడుకునేటటువంటి ఒక వస్తువులాగా తయారైంది. అది లేకపోతే రోజు గడవలేని పరిస్థితి అనేది వచ్చింది. సో అవసరాలకి ఏ అవసరానికైనా సరే సెల్ ఫోన్ అనేది ఈ రోజుల్లో తప్పనిసరి. అది కూడా ఒక చిన్న కంప్యూటర్. సో ఇలాగా ప్రతి దాంట్లోనూ కూడా కంప్యూటర్ అనేది ఒక భాగం అయిపోయింది. 30-40 సంవత్సరాలతో పోలిస్తే అప్పుడుండేటువంటి ప్రజలకి ఇప్పటికీ మనకి కంపారిజన్ చేసుకుంటే వాళ్ళకంటే ఇప్పుడున్న మనమే చాలా ఎక్కువగా కంప్యూటర్ల మీద ఆధారపడి ఉన్నామన్నమాట. ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక వచ్చేటట్టయితే మొత్తం అక్కడ ఉండే ఇదంతా కూడా సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నెట్
కంప్యూటర్లు కనుక్కున్న తర్వాత కనుక్కున్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఇంటర్నెట్ అన్నమాట. సో ఇంటర్నెట్ ద్వారా ఏం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, నెట్ కనెక్ట్ అయిన తర్వాత వేరే ఏదో దేశంలో అమెరికాలో ఉంటాడు, లేకపోతే ఎక్కడో ఒకటి జపాన్లో ఉంటాడు, లేకపోతే ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఇంకెక్కడో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న వాళ్ళైనా సరే క్షణాల్లో వాళ్ళతో మనం కాంటాక్ట్లోకి రావచ్చు. అలాగ తయారైంది ఇప్పుడు. అందువల్ల దీన్ని ఏమన్నారంటే గ్లోబల్ విలేజ్ అంటారు. ఎప్పుడైతే ఇంటర్నెట్, కంప్యూటర్లు, తర్వాత ఇంటర్నెట్ బాగా వాడకంలోకి వచ్చాయో అప్పుడు దీన్ని ఏమంటున్నారంటే గ్లోబల్ విలేజ్ అని అంటున్నారు. అంతా ఒక గ్రామం. మనం నెల్లిపర్తి వెళ్ళాం, అదొక చిన్న గ్రామం. ఈ కంప్యూటర్లు, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఎలా మారిపోయిందని నించినంత వరకు ప్రతి చిన్న విషయము కూడా ఈ రోజుల్లో కంప్యూటర్తో ముడిపడి ఉన్నదన్నమాట. ఈ అభివృద్ధి అంతా కూడా చాలా షార్ట్ టైంలో వచ్చింది చెప్పాలంటే. దాదాపు ఒక 1900 తీసుకోండి. ఆ తర్వాత అలా కొద్ది కొద్దిగా డెవలప్ అవుతూ వచ్చాయి. అలాగా 50s, 60s, 70s ఇలా వచ్చేటప్పటికి వాటిని ఉపయోగించాలి అనేటువంటి ఒక ఇది పెరిగిందనమాట. దాని మీద ఇంకా విస్తృతంగా పరిశోధనలన్నీ చేశారు. పెద్ద పెద్ద కంప్యూటర్స్ ఉండేవి. కంప్యూటర్ అని ఇప్పుడు మనం ఇక్కడ అనుకుంటున్నాం, అవి ఇంతగా ముందు కాలంలో ఎలా ఉంటూ ఉండేవండి అంటే ఒక రూమ్ అంతా ఉండేది. ఈ రూమ్ అంతా ఎంత అయితే ఉందో ఆ రూమ్ అంతా ఉండేది ఒక కంప్యూటర్. దానికి అన్ని వైర్లు, కనెక్షన్స్, ఏవో రకరకాలైనటువంటి బోర్డులు అవన్నీ కలిపి చేస్తే అంత ఎక్కువగా ఉంటే గానీ అదొక కంప్యూటర్ అని అనిపించుకునేది కదా ఆ రోజులు. తర్వాత దాన్ని ఏం చేశారంటే అలాగా మెల్లిగా తగ్గించుకుంటూ వచ్చారు. మనకి అంటే మీకు తెలిసినంత వరకు వచ్చినంత వరకు అయితే ఇంతకు ముందు ఈ డబ్బా మానిటర్లు ఉండేవి. పెద్ద పెద్ద ఉంటాయి మానిటర్స్, చాలా పెద్దగా ఉంటాయి. మానిటర్ అంటే అక్కడ ఉన్నది అది. ఈ డబ్బా టీవీలు ఉంటాయి కదా మన ఇంట్లో, సో అటువంటి మానిటర్స్ ఉండేవి. చాలా వేగంగా మార్పులు వచ్చాయి, చాలా వేగంగా అనమాట. అవి వచ్చినంత కాలం లేవు, మళ్ళీ వెంటనే ఎల్సిడి మానిటర్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఎల్సిడి మానిటర్. దానికి వెనకాల ఇంకా డబ్బాలాగా ఏం ఉండదు అనమాట, కంప్లీట్గా అంతా ఎల్సిడి. అది ఆక్యుపై చేసే ప్లేస్ కూడా చాలా తగ్గిపోతుంది. సో ఇలాగ రకరకాలైనటువంటి మార్పులన్నీ కూడా గడిచినటువంటి 30 లేక 40 సంవత్సరాల్లోనే విపరీతమైనటువంటి మార్పులు రావడం జరిగింది. అంతకుముందు కంప్యూటర్లు ఉన్నా కానీ అవంత పరిశోధనలన్నీ ఎక్కువ జరగలేదు. దానివల్ల ఏం జరిగిందంటే అప్పుడు ఇంత వాడకం లేదు. మిగతా అన్ని రకాల పనుల మీద అందరూ ఆధారపడుతూ ఉండేవారు. నాకు తెలిసినంత వరకు ఈ 30-40 సంవత్సరాల్లోనే వీటి తాలూకు డెవలప్మెంట్ అంతా చాలా ఫాస్ట్ గా జరిగింది. ఒక 10 అవకాశాలు ఉన్నాయన్నమాట. మార్పులు అలా జరిగాయి. ఇంకా ఈ చాలా ప్రమాదకరమైనటువంటి డిసీజెస్ ఏమైనా ఉంటే వాటికి ట్రీట్మెంట్ చేయడానికి స్కానింగ్ అంటాం. ఏదైనా హాస్పిటల్ కి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, స్కానింగ్ చేయండి అంటారు. మీకు స్కానింగ్ చేసేది ఏంటి పరికరం, అదొక కంప్యూటర్. ఏం చేస్తుంది, మన శరీరం లోపల ఉండేటువంటి అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి, ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది అంతా చెప్పేదంతా కూడా కంప్యూటరే. సో అది కూడా ఒక కంప్యూటర్. ఇంకెలాగా మనం ఏ రంగాన్ని చూసుకున్నా కూడా అన్నమాట. టీచింగ్, మన కాలేజీలకు సంబంధించినటువంటి విషయాలు వచ్చాయనుకోండి, టీచింగ్ కి సంబంధించి ఇప్పుడు అన్ని కాలేజీల్లో కూడా బోధనా పద్ధతులన్నీ మారిపోయి. ఇంతకు ముందంటే చక్కగా వేరే విధంగా చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని కూడా కంప్యూటర్లు కంపల్సరీ. ప్రతి క్లాస్ రూమ్ లో కూడా మనకి ఎలాగైతే ప్రొజెక్టర్స్ ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో ఇప్పుడు టీచింగ్ అంతా కూడా ఆ పద్ధతిలో జరుగుతుంది. సో బోర్డు మీద రాసి చెప్పిన దానికి ఆడియో, వీడియో ఫెసిలిటీ ఉండి మనం విన్నదానికి కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో అలాగా ఆ రంగంలో అలాంటి మార్పులన్నీ. కంప్యూటర్ లేకుండా ఎక్కడ కూడా ఏ పని జరగడం లేదు. రిజర్వేషన్స్, ట్రైన్స్ కి రిజర్వేషన్ చేసుకుంటూ ఉంటాం, అదంతా కూడా కంప్యూటర్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. అలాగే మిగతా ఏ రిజర్వేషన్స్ అయినా కూడా ట్రైన్స్ కి, అలాగే విమానాల ద్వారా వెళ్ళాలనుకున్నప్పుడు వాటికి ఈ రిజర్వేషన్స్ అన్ని కంప్యూటర్లే. ఇంకా ఏ పని అయినా సరే మనకి సంబంధించినంత వరకు కంప్యూటర్ లేకుండా ఏ పని ఈ రోజుల్లో జరిగే అవకాశాలు లేవు. సో అన్ని రకాలుగా కంప్యూటర్లు మన జీవన విధానంలో ఒక భాగం అయిపోయాను. ఇవన్నీ కాకుండా ఇంకా చూస్తే పరిశోధనలు, వాతావరణానికి సంబంధించినటువంటి పరిశోధనలు, శాటిలైట్స్ అన్ని పంపిస్తూ ఉంటారు. పేపర్లో చూస్తారు కదా, కొత్తగా ప్రతి సంవత్సరం కూడా చాలా రకాలైన కొత్త ఉపగ్రహాలన్నీ కూడా తయారు చేసి స్పేస్ లోకి పంపుతా ఉంటారు. అవన్నీ కూడా కంప్యూటర్లు. వాటన్నింటిలోనూ కూడా కంప్యూటర్లు ఉంటాయి. ఆ కంప్యూటర్లు పంపించేటువంటి సమాచారాన్ని ఇక్కడికి క్యాచ్ చేస్తూ ఉంటారు. సో ఇలా జరుగుతుంటాయి అనమాట. అంటే మనకి లేకపోతే మనిషికి కంప్యూటర్లు ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఫీల్డ్ లో కూడా కంప్యూటర్ అనేది లేకుండా ఈ రోజు పని జరగటం లేదు. ఏదైనా సరే మనకి ప్రతి చిన్న విషయం కూడా కంప్లీట్ గా కంప్యూటర్ తోనే మనకి లింక్ అయి ఉంటున్నాయి. ఎక్కడైనా సరే మనం ఏ చిన్న పని చేద్దామన్నా సరే కంప్యూటర్ తో సంబంధం లేకుండా మాత్రం మనకి ఆ పని జరగడం లేదు. ఎక్కడైనా మనం ఏదైనా షాప్ కి వెళ్ళినప్పుడు వాడు బిల్ ఇస్తాడు, అదొక చిన్న కంప్యూటర్. బస్సు ఎక్కామనుకోండి, బస్ లో ఒక టికెట్ ఇస్తారు, ఇప్పుడు కొత్తగా మిషన్స్ వచ్చాయి. సో దాంట్లో ఇచ్చేది అదొక చిన్న కంప్యూటర్. ఇంకా ఎక్కడైనా సరే ఏ హోటల్ కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట కూడా ఈ కంప్యూటర్ల వినియోగం అనేది
చాలా ఎక్కువైపోయింది. ఇవి చిన్న చిన్న కంప్యూటర్, అంటే వాటిలో అంత సామర్థ్యం తక్కువ ఉండేటువంటి కంప్యూటర్లు అవన్నీ. ఇలా కాకుండా మిగతా చాలా రంగాల్లో ప్రధానంగా ఏంటంటే ఈ హాస్పిటల్స్ లో పనంతా కూడా మాక్సిమం 90% అంతా కూడా కంప్యూటర్లని బేస్ చేసుకునే జరుగుతుంటాయి. ఏవైనా కొత్త వ్యాధులు ఏమైనా వచ్చినా, లేకపోతే ఐడెంటిఫికేషన్ ఏం చేయాలన్నా, డయాగ్నోసిస్ సంబంధించినటువంటి ఏదైనా సరే చేయాలన్నా కంప్యూటర్లే. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైనటువంటి జబ్బుల్ని గుర్తించడంలోనూ ఉపయోగపడతాయి, వాటి తాలూకు ట్రీట్మెంట్ లో కూడా కంప్యూటర్లే ఉపయోగపడతాయి. అలాగే ఇంకా మిగతా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా కంప్యూటర్లు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. మీకు ఏదైనా ఒక హాస్పిటల్కి ఎప్పుడైనా చూడడానికి వెళ్తే మీకు అన్ని తెలుస్తుంటాయి. ఏదైనా ఒక ఐసీయూలో చూడండి, చూస్తే దాంట్లో ఏం చేస్తారంటే అన్ని కూడా దాదాపు ఒక కంప్యూటర్ మానిటర్ ఒకటి పెడతారు. ఆ మానిటర్ లో ఆ పేషెంట్ తాలూకు పరిస్థితి ఏంటి, ప్రెసెంట్ కండిషన్ ఏంటనేది మనకి కంప్లీట్ గా ఆ మానిటర్ లో కనిపిస్తుంటది. క్షణానికి ముందు అలా ఉండేవి కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బీపీ చూస్తుండే వాళ్ళు, ఇంకా రకరకాలుగా ఇలా అన్ని చేస్తే గానీ ఏంటనే తెలిసేది కాదు. ఇప్పుడు కంప్యూటర్ల వల్ల ఏమైందంటే ప్రతి క్షణానికి అతని బాడీలో ఏ మార్పులు అయితే వస్తున్నాయో అవన్నీ కూడా మనకి క్షణానికి తెలుసుకుంటే ఒక చిన్న గ్రామం లాగా మారిపోయింది. ఇప్పుడు ఆ ఊరు ఉందనుకోండి, దాంట్లో ఎవరినైనా ఒకరిని వెళ్ళి పిలుచుకురా అంటే ఈజీగా మనం వెళ్ళి పిలుచుకొని రావచ్చు. లేకపోతే అవతల వీధిలోకి వెళ్ళి వాళ్ళతో ఒకసారి మీరు మాట్లాడరండి అని అన్నాం అనుకోండి, వెళ్ళి మీరు వెంటనే ఒక 10 నిమిషాల్లో మాట్లాడి రావచ్చు. సో అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ఒకడు ఉన్నాడు, ఎవడో అమెరికాలో ఉన్నవాడితో మాట్లాడాలి, క్షణాల్లో పని. ఇదంతా ఎలా సాధ్యమైందంటే ఇంటర్నెట్, కంప్యూటర్ల వల్ల. అందువల్ల దీన్ని ఏమన్నారంటే గ్లోబల్ విలేజ్గా మారిపోయింది అని అంటున్నారు అన్నమాట. సో ఆ గ్లోబల్ విలేజ్ అంటే ఆ కాన్సెప్ట్ అది. సో అందువల్ల ఈ కంప్యూటర్లు ఏం చేశాయంటే ఎప్పుడైతే వీటి తాలూకు పరిశోధనలు విపరీతంగా జరగడం మొదలెట్టాయో, ఇంకా ఫర్దర్గా ఏంటనేది బాగా పరిశోధనలు చేసి ఇంటర్నెట్ కనుక్కున్నారు, ఈమెయిల్స్ పంపించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా అన్నీ చాలా ఎక్కువ వచ్చాయి. అలాగే యూట్యూబ్ అనేది ఒకటి వాడుకలోకి వచ్చింది. ఆ తర్వాత ఇంకా మనం చూసుకుంటే వాట్సాప్ అనేటువంటి ఒక కొత్త అప్లికేషన్స్ అన్నీ వచ్చాయి. ఇంతకుముందు ఏంటంటే ఒక్కొక్క మెసేజ్కి ఒక్కొక్క రూపాయి ఖర్చు అవుతూ ఉండేది, మీకు తెలిసే ఉంటాయి. ఒక మెసేజ్ మనం ఒకరి నుంచి ఒకరికి పంపించాలంటే ₹1 అంతే. పంపించాలి అని అనుకుంటే తప్పనిసరిగా బ్యాలెన్స్ చేసుకుని చేయాలి. తర్వాత దాన్ని ఏం చేశారు, బ్యాలెన్స్ తగ్గించుకుంటూ వచ్చారు, మెసేజ్ బ్యాలెన్స్ అని పెట్టారు. సో ఒక్కో మెసేజ్కి ఒక 5 పైసలు లేకపోతే 10 పైసలు ఎంతో పెట్టారు. లేకపోతే ఇంకా ఎక్కువ రెగ్యులర్గా ప్రతిరోజు చాటింగ్ చేసుకుంటారు అని అంటే దానికి కొంత అన్లిమిటెడ్ ప్యాకేజ్ దానికి కూడా పెట్టారు. సో ఇలాగా రకరకాలైనటువంటి మార్పులన్నీ వచ్చేసి దానికి సంబంధించినటువంటి ప్యాకేజీలతో కంపెనీలన్నీ కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు ఇంత ఇదిగా ఉండేది కాదు, ఎందుకంటే మాకు తెలుసు అప్పుడు కంప్యూటర్లు